హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? మళ్ళీ ఏమంటే వాళ్ళు పాస్‌పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉంది చెప్పారు. వచ్చి తీసుకో అని చెప్పారు. సర్లే నెల్లూరు నుంచి మళ్ళా పాస్‌పోర్ట్ కోసం రాయచీటికి వచ్చానండి. రాయచీటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఉదయం కల్లా ఆడ మెడికల్ పోవాలి. ఉదయం కల్లా నాకు రేపు అపాయింట్మెంట్ తీసేసుకున్నారు. ఇక బయోమెట్రిక్‌కి. మళ్ళీ ఉదయం కల్లా నేను బెంగుళూరులో ఉంటే, బెంగుళూరులో ఆ పేపర్ నా మెడికల్ పేపర్ మళ్ళీ ఆ పేపర్ తీసుకొని మళ్ళీ బయోమెట్రిక్ పోవాలి నేను. వీళ్ళు తేలేదు ఆళ్ళు. వీళ్ళు కండిషన్ పెట్టారు అలాగా. ఆడుంది పో అని చెప్పారు. సరేలే అని నేను ఒక్కదాన్నే ఈ జర్నీ మొత్తం నేను ఒక్కదాన్నే. సింగిల్ జర్నీ నాది మొత్తం. మళ్ళా నేను అక్కడే మళ్ళీ బస్ స్టాండ్‌లో అది బస్సు మాట్లాడి అంటే ఓకే బుక్ చేసేసుకున్నాను మళ్ళీ బెంగుళూరుకి. అక్కడ రాయచోటి బస్ స్టాండ్‌లోనే. మళ్ళీ ఏంటంటే మళ్ళీ వెనక్కి పోయేసి మళ్ళీ సామాన్లు అయి ఉంటే వాళ్ళ దగ్గర ఏమేం పేపర్లు అయన్నీ కావాలి కదా! అన్నీ పాస్‌పోర్ట్‌లు అయన్నీ వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ ఆ నైట్‌కే మళ్ళీ బస్ ఎక్కాను. ఎక్కడికి? బెంగుళూరుకి బస్ ఎక్కాను. బెంగుళూరుకి బస్ ఎక్కిన తర్వాత ఉదయం కల్లా ఆడ బెంగుళూరులో దిగిపోయాను. బెంగుళూరులో దిగిన తర్వాత నేను ఒక్కదాన్నే నాకసలు ఏం అర్థం కావటం లేదు. ఏందబ్బా! ఏం చేయాలబ్బా! ఒక 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 అయిపోయింది నాకు ఏడుపొచ్చేస్తుంది. నా సిట్యుయేషను ఎందుకులే ఎవ్వరికి రాకూడదు ఇలాగా అనుకున్నాను. అసలు ఎలాగంటే నాకే అసలు ఆశ్చర్యేసింది. ఏందబ్బా! ఈ జర్నీ ఏందబ్బా! నేను ఇలా పరిగెడుతున్నాను ఏందబ్బా! దేనికోసం పరిగెడుతున్నానబ్బా! అసలు ఏమి నాకు అర్థం కావటం లేదు. సింగిల్‌గా నేను సింగిల్ అనే హ్యాండిల్ చేస్తున్నాను నేను ప్రతీది గూడా. చూడండి ఒక్కదాన్నే బస్ స్టాండ్‌లో మొత్తం నేను ఉదయం దాకా అక్కడ బస్ స్టాండ్‌లో ఉండానండి. కొంచెం తెల్లారిన తర్వాత ఏందంటే, తర్వాత ఆటో ఎక్కాను. ఆటోకి ఏంటి లొకేషన్ పెట్టాను. నా ఐడియాతో నేను అలా చేశాను. అంటే హాస్పిటల్‌ది పేపర్ ఉంది కదా! ఆ పేపర్‌లో నేను లొకేషన్ పెట్టాను. అప్పటికి ఏజెంట్లు ఫోన్ ఆఫ్ చేసేసారు వాళ్ళు. లొకేషన్ పెట్టి ఆటో వాళ్ళకి ఏదో మేనేజ్ చేసుకున్నా నాకంతా తెలుసంటూ నేను మేనేజ్ చేసుకుంటా లొకేషన్ పెట్టుకొని, "ఈ లొకేషన్‌కి నువ్వు పో అక్కడ మనిషున్నారు" అని కావాలని నేను చెప్పేసి అక్కడ పోయి వదిలేశారు. అక్కడ మెడికల్ దగ్గర. అది సఫా ఏదో ఉంది మెడికల్‌ది ఇది. అక్కడ వదిలేసిన తర్వాత ఆ మెడికల్ అంటే వాళ్ళు ఫలానా టైంకి తెరుస్తారని చెప్పారు. 9 గంటలకో ఏదో టైమింగ్ చెప్పారు. సరే అక్కడే బయట కూర్చొనున్నాను. బయట కూర్చున్నాం తెరిసారు. అప్పుడు నేను పోయేసరికి ఏదో కావాలి మళ్ళా అని చెప్పారు. మళ్ళీ ఆ ఏజెంట్‌కి ఫోన్ చేసి మళ్ళా అడిగిన తర్వాత మళ్ళా ఏదేదో చెప్పి మళ్ళీ అది ఏదో ఒకటి అయింది. ఓకే. సరే అని అక్కడి నుంచి ఆ పేపర్ తీసుకున్నాను నేను. ఆ పేపర్ తీసుకొని మళ్ళీ మాల్‌కి పోయాను నేను. మాల్‌లో